ప్రభుత్వానికి చేతనైతే రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం తీసుకురావాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు కూనంనేని. అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణపై ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరారు. ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ పక్కాగా వసూలు చేయాలన్నారు. కల్లు గీతను పరిశ్రమగా గుర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయన్నారు కూనంనేని. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, అదేదో ఎక్సైజ్ అంత వద్దు, అంత ఎందుకు ఉండాలి అంటే తాగిపిస్తారా? అసలు ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఇది బెల్ట్ షాపులు ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోతుంది? నేను అంటున్నా వాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళనే కాదు, ఇప్పుడు వీళ్ళని కూడా నేను అడుగుతున్నా. బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసే ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పొచ్చే ఎత్తే. మేము కమ్యూనిస్టులో మేము చెప్తాం, మీకు చెప్పే హక్కు లేదు, వారికి చెప్పే హక్కు లేదు. మీరు ప్రభుత్వాలు నడపాలి, మీకు అవునన్నా కాదన్నా ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి. అది అందువల్ల మీరు చెప్పొద్దు, మాలాంటి వాళ్ళకి చెప్పమంటే బాగుంటుంది. అదేవిధంగా మద్యపాన నిషేధం అది పెట్టాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళు. ఆ ధైర్యం ఉందా పూర్తిగా మద్యపాన నిషేధం? అందుకని దీనిలో ఉండేటువంటి ఫిల్పరేషన్, దీనిలో ఉన్నటువంటి దొంగసాటుగా పోయేది, అటువంటి వాటికి మన సలహాలు ఇద్దాం. దానికి సంబంధించి దీనిలో దానికి ఎంఆర్ఐ ఏదో ఉంటుంది అధ్యక్ష. ఎంఆర్ఐ లేకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. ట్యాక్స్ కట్టకుండా, వ్యాట్ కట్టకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. అదేవిధంగా బెల్ట్ షాపుల రద్దుకి డెఫినెట్గా మనం దాన్ని ఫైట్ చేద్దాం. అవన్నీ చేయాల్సిందే. బెల్ట్ షాపు అనేది ఉండకూడదు. చేతనైతే మీకు ఇంకా కుదిరితే మొత్తం మద్యపాన నిషేధం తీసుకొస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది అధ్యక్ష. ఇంకా అది బాగా చేయాలి. ఈ మధ్య అయితే డ్రగ్స్ మీద బాగా పడ్డారు. నకిలీ మద్యం, గుడుంబ, అక్రమ డిస్టిలరీ మద్యం, వీటి మీద కూడా ఇంకా పడాలి. అదేవిధంగా ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ఇటువంటివన్నీ కూడా పక్కాగా వసూలు చేయాలి. అదేవిధంగా కల్లుగీత కార్మికులకు సంబంధించి వాళ్ళు దీనిపైనే బతికే వాళ్ళు వేలాది మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆ కల్లుని కొద్దిగా మాడిఫై చేస్తే నేరా కింద అది ఒక మెడిసిన్ లాగా కూడా ఉపయోగించవచ్చు అధ్యక్ష. ఇంట్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు, ఎవరైనా తాగుతారు అది. అందుకని కల్లు గీతని, లేకపోతే కల్లు కార్మికుల్ని, కల్లు రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తే అది ప్రభుత్వానికి ఆదాయం, కొన్ని వేల కుటుంబాలకు కూడా మేలు జరిగినట్లయిద్దని ప్రొహిబిషన్ మీద నేను చెప్తాను.